బాహుబలి మూవీలో మాహిష్మతి రాజ్యం ఎంత పవర్ఫుల్లో ఆయుర్వేదంలో జ్యోతిష్మతి మూలిక కూడా అంతే విలువైనది. ఇది భారతదేశమంతటా ముఖ్యంగా పంజాబ్, కశ్మీర్ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా ఇది శ్రీలంక, మాల్దీవులు, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా లభిస్తుంది. ఈ మొక్కను మల్కంగని, సాఫ్ట్ ట్రీ లేదా మెదడు శక్తిని పెంచే చెట్టు అని కూడా పిలుస్తారు. సుమారు 6 మీటర్ల పొడవు పెరిగే ఈ తీగ చెట్టు గోధుమ రంగు బెరడు కలిగి ఉంటుంది. దీని ఆకులు పెద్దవిగా, గుండ్రంగా ఉంటాయి. వసంతకాలంలో పూసే దీని పూలు, పండ్లు పసుపు రంగులో ఉంటాయి. జ్యోతిష్మతిని ప్రాచీన కాలం నుండి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తున్నారు. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా డిప్రెషన్ లాంటి మానసిక రోగాలను కూడా నయం చేస్తుంది. ఇంకా ఇది పక్షవాతం, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, గుల్మా వంటి వ్యాధులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జ్యోతిష్మతి ఆకులు పాత గాయాలు, పుండ్లతో పాటు వాపు, నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఇంకా ఇవి తలనొప్పి, తీవ్రమైన నిరాశ, అధిక నిద్ర వంటి సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడతాయి. అలాగే ఇది చిన్న వయసులోనే వెంట్రుకలు నెరవడాన్ని కూడా తగ్గిస్తుంది. జ్యోతిష్మతి బీజాలను వెన్నతో కలిపి తీసుకుంటే మెంటల్ హెల్త్ మెరుగుపడి తెలివితేటలు పెరుగుతాయి. ఇంకా దీని బీజాల కషాయం కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక జ్యోతిష్మతి ఆకుల పేస్ట్ను పాత గాయాలు, పుండ్లపై అప్లై చేస్తే అవి త్వరగా నయమవుతాయి. ఇంకా ఈ పేస్ట్ శరీరంలో వాపు, కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఏదైనా ఆయుర్వేద మూలికను వాడే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మర్చిపోకండి.